అభిషేకాన్ని పూర్తయ్యేలా చెయ్యాలి. సంపాదించుకొస్తామని మాట అన్నావు కానీ ఈ ఊరు వాలకం చూస్తుంటే మనకవి పుడతాయా పెడతారా అనిపిస్తుంది. ఆ దేవుడి దయ ఉంటే అవే దొరుకుతాయి రఘు. బతిమాలైనా బామాలైనా మనం అవి సంపాదించాలి. ముందు ప్రయత్నం మొదలు పెడదాం. ఆలస్యం అయితే కష్టం. అవును, ఆలోచిస్తే టైం వేస్ట్. వెళ్దాం పదండి. తలో దారిని వెళ్ళి వెతుకుదాం. అలాగే అలాగే పదండి. పదండి. అమ్మా, ఎవరమ్మా? ఏం కావాలి? మేం విశాఖపట్నం నుంచి వచ్చాం. స్వామివారికి రుద్రాభిషేకం చేయాలనుకున్నాం. మా తాతయ్య గారు అమ్మమ్మ గారు జలాభిషేకాన్ని మొదలుపెట్టారు. అంతలో అభిషేక ద్రవ్యాలన్నీ అందుకే అభిషేక ద్రవ్యాలు జోగు అడుగుతున్నాము. మేము అభిషేకం పూర్తి చేసుకోకపోతే అరిష్టమని చెప్పారు పూజారి గారు. దయించి కాస్త పంచదారిని జోగి వేయగలరా? తీసుకొస్తాను. చాలా సంతోషం అమ్మా. బిచ్చమెత్తి తీసుకొచ్చి అభిషేకం పూర్తి చేస్తారట. ఇళ్ళకి బిచ్చం ఎవరేస్తారు? అరిష్టం పట్టిపోవడం ఖాయం. అంతేనా అమ్మమ్మా? ముమ్మాటికి అంతే. ఏమండి అయ్యా, గుళ్ళో రుద్రాభిషేకం చేయించడానికి వచ్చాం. అలాగా? కాస్త పాలు దానం చేయగలరా? అలాగే తీసుకొస్తాను, ఉండండి. ఇవిగోండి పాలు. చాలా థ్యాంక్స్ అండి. దేవుడు కార్యం మా వంతు మేం చేశాం. థ్యాంక్స్ ఎందుకులేండి. వస్తానండి. మంచిది. స్వర్ణ, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి పెరుగు అడిగిరా. నేను ఇటువైపు వెళ్ళి నెయ్యి తీసుకొస్తాను. ఓకే అక్క. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,